నిజంగానే కాకరకాయలు పంపిస్తా. కిడ్నాప్ వాళ్ళ మాదిరిగా. అడ్రెస్ చెప్పండి. అగనంపొడి. అగనంపొడి విశాఖపట్నం. గాజువాక దగ్గర. ఇంకా ఆఫ్టర్‌నూను జానకి లైవ్ పెట్టిందనుకుంటా గదా! వెళ్లారా శ్రీనివాస్ గారు? ఆఫ్టర్‌నూన్ అనుకుంటా. ఆఫ్టర్‌నూనో లేకపోతే మార్నింగ్ 11 ఆ టైంలోనో మరి. చూసా. ఆహ్, వెళ్లారా ఈరోజు జానకి లైవ్‌కి శ్రీనివాస్ గారు? అందరూ పీకల దాకా చికెన్ తిని నిద్రపోయేటప్పుడు లైవ్ పెడితే ఇలాగే ఉంటది మరి అంట. హ్మ్. మరెప్పుడు పెట్టాల్సింది లైవ్ మరి? నాకిప్పుడు కుదిరింది కాబట్టి నేనిప్పుడే పెట్టాను. అదే గదా! ఎవరికి ఏ టైంలో కుదురుద్ది అని చూసుకొని హ్మ్. లైవ్ పెట్టాలంటే నాకు కష్టంగా అనిపిస్తది. అంటే ఒక టైంకి స్టిక్ ఆన్ అవ్వడం. ఇలా నాకిష్టం వచ్చినప్పుడు పెడుతూ ఉంటాను లైవ్. ఏమో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతుంటారు. ఒక్కొక్కసారి మీరు గూడా రారు గదా! అబ్బా! అప్పుడైతే ఇగ నేనే పిచ్చాపాటికి పాటలు పాడుకుంటూ ఏదో మాట్లాడి ఏదో అవగొడతా. అలా అన్నమాట. మార్నింగ్ ఆర్ ఈవినింగా? ఇది ఈవినింగే కదా! 4:24 ఈవినింగే గదా! మార్నింగ్ అంటే అస్సలు కుదరదసల. అది సండేస్ మార్నింగ్. లేట్ వంట అవుతది. అసలు ఫస్ట్ నిద్రలేసుడే లేట్ అయితది. లేట్ నిద్రలేసుడు, లేట్ వంటలు, లేట్ తినడం లేట్. అలా అన్నీ లేటే అవుతాయి. కాబట్టి మార్నింగ్స్ అస్సలు కుదరదు. ఇలా ఆఫ్టర్‌నూన్ అయిపోతది. 12 అయిపోతది ఈజీగా. సండేస్ ఎట్లా అయిపోద్దో తెలవదు. ఆఫ్టర్‌నూన్ మార్నింగ్స్ అట్లా అంత ఫాస్ట్‌గా జరిగిపోతాయి. ఇక ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్‌నూన్స్ ఇగ ఆఫ్టర్‌నూన్స్ లంచ్ టైమ్‌లో కాదుగా నేను పెట్టింది. ఆఫ్టర్‌నూన్ ఎండింగ్‌లో పెట్టాను. ఇప్పుడు ఈవినింగ్‌లోకి అడుగు పెట్టేసాము ఆల్రెడీ.